ఒంగోలు కార్పొరేషన్ పరిధిలోని 9వ డివిజన్ నందు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి విచ్చేసిన దామచర్ల జనార్దన్ రావుకు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం డివిజన్ నందు ఇంటింటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేశారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఒక పండుగ వాతావరణంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. వృద్ధులు, వికలాంగులు పెన్షన్ పొందుతున్న వారి కష్టాలు చూసిన చంద్రబాబు నాయుడు నాడు ఎన్నికల వేళ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 4,000 రూపాయలను అందిస్తామని హామీ ఇవ్వడం జరిగిందని అన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి నేడు పెంచిన 4,000 రూపాయల పెన్షన్తో పాటుగా ఏప్రిల్, మే, జూన్ నెలల్లో పెరిగిన 1,000 రూపాయలను కలిపి మొత్తం 7,000 రూపాయలు లబ్ధిదారులకు అందిస్తున్నామని పేర్కొన్నారు. డివిజన్ నందు పెండింగ్లో ఉన్న పనులకు త్వరితగతిన పూర్తి చేసేందుకు కృషి చేస్తామని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సుబ్బారెడ్డి, మున్సిపల్ కమిషనర్ జస్వంతరావు, నగర పార్టీ అధ్యక్షులు కోటారి నాగేశ్వరరావు, బండారు మదన్తో పాటు 9వ డివిజన్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఎక్కడ చూడాలి మీరు కొంచెం ఒంటరి మైలు కింద పెట్టారు. ఒక సంవత్సరం వచ్చింది రేషన్ కార్డులో. వచ్చారు హ్యాపీయా.